Hi, welcome back to Ramareddy Maths Academy. Last class lo first order differential equations lo manam linear differential equations ante enti, what is the working rule and problems ela solve cheyalo chusamu. Now the next one is the Bernoulli's differential equation. First of all, what is the Bernoulli's differential equation? Bernoulli's is nothing but that is related to linear. Why? Because first if the equation is Bernoulli's, I need to convert into linear. Ela chudandi ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఎలా ఉంటుంది, దట్ ఈస్ dy బై dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈక్వల్ టు q ఆఫ్ x ఇంటూ y పవర్ n. కానీ మన లీనియర్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది, dy బై dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x. This is the linear equation, right? That is the linear and this is the Bernoulli. What is the difference of these two? Here there is no y power n. ఇక్కడ ఏంటి, ఒక y power n అనేది ఎక్స్ట్రా ఉంది. అప్పుడు మనం ఏమని చెప్పాలి, q ఫంక్షన్కి ప్రోడక్ట్లో y పవర్ n ఉంటే దట్ ఈస్ లీనియర్ బెర్నౌలీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. నేను బెర్నౌలీస్ని సబ్స్టిట్యూషన్ మెథడ్ యూస్ చేసి లీనియర్కి కన్వర్ట్ చేస్తాను. అది ఎలానో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కదండి మన బెర్నౌలీ ఈక్వేషను, ఇది మన బెర్నౌలీ ఈక్వేషన్. సపోజ్ ఈ ఈక్వేషన్లో n ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తాను. n ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇట్ విల్ బికమ్ టు వాట్, dy బై dx ప్లస్ p ఆఫ్ x మైనస్ q ఆఫ్ x. బోత్ ఆర్ ద ఫంక్షన్స్ ఆర్ యూ కెన్ రైట్ p మైనస్ q, డోంట్ వరీ. ఇటు సైడ్ తీసుకొచ్చాను. ఓకే, అంటే ఏం చేశాను, now this is what, this is y. okay, if n equal to 1, right, n equal to 1 అంటే ఏమవుతుంది, y అవుతుంది. p of x q of x రెండిట్లో y కామన్ కదా, టేక్ ఇట్ అవుట్. y పవర్ n అంటే 1 అవుతుంది, అంటే ఇలా వస్తుంది. ఓకే, ఇలా వచ్చినప్పుడు ఇట్ ఈస్ వెరీ ఈజీ టు సింప్లిఫై బికాస్ దిస్ ఇస్ అ x ఫంక్షన్ and here dx is there, okay, and y variable is there, dy is there. Means use separation of variable separable method. ఈ y ని తీసుకురండి, ఈ dx నాకు తీసుకెళ్ళండి, separating the variables, then apply the integration, you will get the solution. This is very easy. ఎప్పుడు n equal to 1 ఉన్నప్పుడు. ఓకే, కొంతమందికి డౌట్, మేడం మరి ఇదే నాకు లీనియర్లో అప్లై అవ్వదా? లీనియర్లో ఎలా అప్లై అవుతుందండి? దెర్ ఈజ్ నో మోర్ y కాటమ్. ఇటు సైడ్ ఏముంది, q ఆఫ్ x ఉంది, ఇది p ఆఫ్ x ఇంటూ y. కానీ ఇక్కడ ఏమంటున్నాను, p ఆఫ్ x ఇంటూ y అండ్ q ఆఫ్ x ఇంటూ y పవర్ n. ఓకే, ఇలాంటి కేసులో పాసిబుల్ అవుతుంది. దెన్ ఆఫ్టర్ దాట్ అవర్ కేస్ 2 ఈజ్ ఇఫ్ n ఈజ్ నాట్ ఈక్వల్ టు n ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 అనుకుంటే అప్పుడు అది ఏమవుతుంది, n ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 అంటే ఈ ఈక్వేషన్ని వాట్ ఈస్ అవర్ ఎక్స్ట్రా టర్మ్ y పవర్ n. ఫర్ దాట్ ఐ నీడ్ టు డివైడెడ్ దిస్ ఈక్వేషన్ విత్ y పవర్ n, బోత్ సైడ్స్. y పవర్ nతో డివైడ్ చేస్తే 1 బై y పవర్ n విల్ బికమ్ టు y పవర్ మైనస్ n అండ్ dy బై dx. ఇది y పవర్ n అండి. పైకి తీసుకొస్తే దీని పవర్ 1, దీని పవర్ n, 1 మైనస్ n అవుతుంది. y పవర్ n గెట్ క్యాన్సిల్, ఈ ఫామ్కి వచ్చింది, రైట్. ఈ ఫామ్ని ఇది ఆల్మోస్ట్ లీనియర్లో ఉంది, అవునా, ఆల్మోస్ట్ లీనియర్లో ఉంది. మీకు కావాలంటే నా ప్రీవియస్ వీడియోస్లో చూడండి. వాట్ ఈస్ ద ఎక్స్ట్రా టర్మ్ హియర్, y to the power of n. For that I need to use the substitution method. ఎందుకని y పవర్ n ఈక్వల్ టు u అనుకుంటే n ఇంటూ y పవర్ n మైనస్ 1 వస్తుంది. కానీ సపోజ్ నేను ఇక్కడ y టు ది పవర్ ఆఫ్ 1 మైనస్ n ఈక్వల్ టు u అనుకున్నాను అనుకోండి, అప్పుడు డిఫరెన్షియేషన్ చేస్తే n ఇంటూ y పవర్ n అంటే ఇది మైనస్ 1, ఈ రెండు క్యాన్సిల్, అంటే y పవర్ మైనస్ n వస్తుంది. y డిఫరెన్షియేషన్ dy బై dx ఈక్వల్ టు du బై dx అవుతుంది. ఓకే, అప్పుడు నేను ఈ 1 మైనస్ n నాకు అవసరం లేదండి, ఎందుకని y పవర్ మైనస్ n ఇంటూ dy బై dxే కావాలి నాకు. ఫర్ దాట్ ఈ వాల్యూని ఇటు తీసుకెళ్తున్నాను, డివిజన్లోకి వెళ్ళిపోతుంది. 1 బై 1 మైనస్ n ఇంటూ du బై dx, రైట్. Put this value in our equation 3, then it will become to linear. Why? Because see, ఈ వాల్యూని నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. చూడండమ్మా, y పవర్ n ఇంటూ dy బై dx. కానీ y పవర్ n ఇంటూ dy బై dx అంటే నేను ఏమంటున్నాను, 1 బై 1 మైనస్ n ఆఫ్ du బై dx, రైట్. సబ్స్టిట్యూట్ చేశాను. p ఆఫ్ x యాజ్ ఇట్ ఈస్, y టు ది పవర్ ఆఫ్ 1 మైనస్ n అంటే ఏంటి, u రాశాను, q ఆఫ్ x యాజ్ ఇట్ ఈస్, రైట్. నా నేను లీనియర్లోకి కన్వర్ట్ చేయాలి అంటే dy బై dx కోఎఫిషియంట్ ఏమి ఉండకూడదు. ఫర్ దాట్ ఐ నీడ్ టు మల్టిప్లై ద టోటల్ ఈక్వేషన్ విత్
1 మైనస్ ఎన్ 1 మైనస్ ఎన్తో టోటల్ ఈక్వేషన్ని మల్టిప్లై చేస్తున్నాను. 1 మైనస్ ఎన్ గెట్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాను కాబట్టి న్యూమినేటర్లో 1 మైనస్ ఎన్ వస్తుంది అండ్ 1 మైనస్ ఎన్ ఇంటూ దాట్. దిస్ ఈజ్ ఇప్పుడు ఇది లీనియర్ ఫామ్లోకి వచ్చిందా అండి, dy/dx. ఈ 1 మైనస్ ఎన్ అంటే కాన్స్టెంట్, నో నీడ్ టు థింక్ మచ్. ఓకే, ఇది కాన్స్టెంట్ అండి, 2 or 3 అలా వస్తుంది. p of x ఇంటూ q y u is nothing but y because du/dx y ప్లేస్లో u ఉంది, ఇక్కడ ఉందా. ఓకే, q of x ఇంటూ దట్ కాన్స్టెంట్. అవునా, ఇలా కన్వర్ట్ చేసుకోవాలి 1 by 1. దెన్ ఆఫ్టర్ దట్ ఒక ప్రాబ్లం తీసుకొని బెర్నూలిస్లో ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. చూడండి, సాల్వ్ అన్నాడు. సాల్వ్ అంటే యాక్చువల్ ఈ టర్మ్ ఉండొద్దు, dy/dx ప్లస్ p of x ఇంటూ y ఈక్వల్ టు q of x ఇంటూ y టు ది పవర్ ఆఫ్ n. బట్ వాట్ ఈస్ ద ఎక్స్ట్రా టర్మ్ హియర్, x. ఫర్ దాట్ ఫస్ట్ ఐ నీడ్ టు కన్వర్ట్ ఇంటూ బెర్నూలీ. బెర్నూలీలో ఈ టర్మ్ ఉండదు కదండి, మన ఫామ్ ఏంటిది, dy/dx plus p of x into y is equal to q of x into y to the power of n. Then here we are having one extra term x. For that I need to divide the whole equation with x. Then it will change it to dy/dx. x తో డివైడ్ చేస్తున్నానండి, 1/x into y is equal to ఇది x స్క్వేర్ అవుతుంది, y పవర్ 6. ఇప్పుడు ఇది బెర్నూలీ ఫామ్లో ఉంది కదా, ఇక్కడ p of x అంటే ఏంటండి, p of x is 1/x. కానీ ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ ఐ నీడ్ టు డివైడెడ్ ద టోటల్ బెర్నూలీ విత్ y టర్మ్, దీంతోనే డివైడ్ చేయాలి. అవునా, అప్పుడు ఇది ఏమవుతుంది, కన్సిడర్ 1 డివైడెడ్ విత్ y పవర్ 6. అప్పుడు అది ఏమవుతుందండి, 1/y పవర్ 6 dy/dx ప్లస్ 1/x ఇంటూ y పవర్ 6. ఇక్కడ ఒక y ఉంది, x స్క్వేర్ y పవర్ 6 గెట్ క్యాన్సిల్. చూడండి అమ్మా, దీన్ని సింప్లిఫై చేస్తే నాకేమొస్తుంది, y పవర్ 6 dy/dx. సి y పవర్ 6 ఇక్కడ ఉందండి, నేను డినామినేటర్ని న్యూమరేటర్కి చేంజ్ చేస్తే y పవర్ 1 ఉంది న్యూమరేటర్లో, డినామినేటర్లో y పవర్ 6ని పైకి తీసుకొస్తే y టు ది పవర్ ఆఫ్ ఏమని రాయొచ్చు, 1 - 5. దాన్ని నేను ఏమని రాయొచ్చు, y పవర్ -5 అని రాయొచ్చు. అవునా, y పవర్ -5 ఆర్ ఎల్స్ ఒకటి క్యాన్సిల్ చేసైనా రాయండి, మీ ఇష్టం. 1/x ఇంటూ y టు ది పవర్ ఆఫ్ 5. అవునా, 1/x ఇంటూ y టు ది పవర్ ఆఫ్ 5 అని రాశాను. అప్పుడు అంటే 1 అని కూడా రాసుకోండి, ఇజ్ ఈక్వల్ టు వాట్, ఎక్స్ స్క్వేర్. ఇది ఏ ఫామ్లో ఉంది, ఈ ఫామ్కి వచ్చిన తర్వాత నేను చెప్పాను కేస్ 2లో you can substitute this variable is equal to u. By using the substitution method I need to convert this Bernoulli will become to linear. ఎలా సబ్స్టిట్యూట్ చేస్తాను, y to 1/y power n into u. This is equal to what, u అనుకుంటాను. u అనుకుంటే వాట్ ఈజ్ అవర్ వాల్యూ చెప్పండి, దీని డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, దీన్ని పైకి తీసుకొచ్చాను అనుకోండి, y పవర్ -5. డిఫరెన్షియేషన్ ఎలా చేస్తాను, n ఇంటూ అంటే -5 ఇంటూ y టు ది పవర్ ఆఫ్ -5 -1 ఇంటూ dy/dx ఈజ్ ఈక్వల్ టు du/dx. అంతే కదండి, బాగా చూడండి అమ్మా, వైని పైకి తీసుకొచ్చాను, y పవర్ -5 అయింది, అంటే n ఇంటూ -5 ఇంటూ y పవర్ n -1 ఇంటూ y డిఫరెన్షియేషన్ dy/dx. అంటే దీన్ని నేను ఏమని రాయొచ్చు, ఇంకా ఏమని రాయొచ్చు, -5/y పవర్ 6. షల్ ఐ రైట్ -5/y పవర్ 6? చూడండి, దీన్ని నేను ఇంకెలా రాయొచ్చు, -5/y పవర్ 6 dy/dx is equal to du/dx అంటాను. కానీ మనకు 1/y పవర్ 6 కావాలి, 1/y పవర్ 6 ఇంటూ ఇది కావాలండి, ఇది కావాలి. అవునా, దీని రిజల్ట్ కోసం నేను ఈ 5 నట్ సైడ్ తీసుకెళ్తాను. ఓకే, అప్పుడు అది ఏమవుతుంది, 1/y పవర్ 6 ఇంటూ dy/dx ఈక్వల్ టు మైనస్ ఆర్ యూ కెన్ రైట్ మైనస్, ఇక్కడ పెడితే పెట్టండి, నేనేమని రాస్తాను, -1/5 ఇంటూ du/dx. అవునా, వచ్చిందా?
నాకు దీని వాల్యూ వచ్చింది కదా ఇక్కడ. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఒక ఈక్వేషన్ అనుకోండి. 2 3 ఏంటి 3, ఇది 3 అనుకోండి, ఇది 4 అనుకోండి. పుట్ 3 4 వాల్యూస్ ఇన్ 2. దెన్ అప్పుడు నేను 3 4 వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాను. 3 4 వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 2 విల్ బికమ్ 2 ఇక్కడ అయినా 2 విల్ బికమ్ 2. అప్పుడు సెకండ్ ఈక్వేషన్ ఎలా కన్వర్ట్ అవుతుంది చెప్పండి. 1/y⁴ du dy/dx ఇస్ నథింగ్ బట్ -1/5 du/dx అవుతుంది. ఇదేంటిది 1/x ఇంటూ దిస్ ఇస్ నథింగ్ బట్ u ఇజ్ ఈక్వల్ టు x². ఓకే, నాకు ఈ ఈక్వేషన్ వచ్చిందండి. నేను దీన్ని ఏమని సాల్వ్ చేస్తాను? నౌ I need to write this is in terms of du/dx only. ఎలా ఉండాలి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్? dy/dx ప్లస్ p of x into y ఈక్వల్ టు q of x. ఓకే, ఫర్ దాట్ నేను దీన్ని ఏమని రాస్తానంటే 5తో మల్టిప్లై చేయొద్దా? ఎందుకని 5 గెట్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, 5 గెట్ క్యాన్సిల్, 5తో మల్టిప్లై చేస్తున్నాను. అప్పుడు మైనస్ du/dx 5తో ప్రోడక్ట్ చేస్తున్నానండి. 5/x into u is equal to 5x². అవునా? ఎందుకని నేను లీనియర్లోకి కన్వర్ట్ చేశాను. మైనస్ ఉంది కదా, దీన్ని నేను ఇంకెలా రాయొచ్చో చూడండి. మైనస్తో కామన్ తీసేసి రాస్తే ఏమవుతుంది? du/dx ప్లస్ 5/x into u is equal to మైనస్ దిస్ ఈజ్ వాట్ ప్లస్ కదండి, ఇది ప్లస్ కదా, ఇది మైనస్. ఓకే, ఇది ప్లస్ కదండి, ఇది మైనస్ అవుతుంది. ఎందుకని ఇది ప్లస్ కదా మనకి, ఇది మైనస్ అవుతుంది. ఇది కూడా మైనస్ అవుతుంది, -5x². ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉంది చెప్పండి? ఈక్వేషన్ 5 ఈజ్ ఆఫ్ ది ఫామ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఎలా ఉంది? ఈక్వేషన్ 5 is of the form దయచేసి వీడియో స్కిప్ చేయొద్దు, ఎండింగ్ వరకు చూడండి, వెరీ ఇంపార్టెంట్. ఏ ఫామ్లో ఉంది? dy/dx ప్లస్ p of x into y is equal to q of x ఫామ్లో ఉంది. ఇలా ఉన్నప్పుడు చూడండి అమ్మా, ఏంటి మనకి ఏమవుతుంది? వాట్ ఈజ్ అవర్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ హియర్? Therefore, integrating factor e to the power of if. What is our if? E to the power of integral of this p of x into dx. కానీ ఇక్కడ p of x into ఓకే dx, కాకపోతే dy ప్లస్లో u ఉంది, x as it is ఉంది. ఓకే, ఇప్పుడు p of x అంటే ఏమొస్తుంది చెప్పండి? p of x అంటే ఏముంది? -5/x మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ 5/x dx. మైనస్ అనేది కామన్ కదా, -5 1/x dx. దెన్ దీన్ని ఏమని రాయొచ్చు? log x అని రాయొచ్చు. అప్పుడు ఈ -5 ఏమవుతుంది? పవర్ అవుతుంది xకి, e to the power of log x power -5. అంటే ఈ ఎక్స్పోనెన్షియల్ లాగరిథం both are cancelled. Now the remaining is x power -5. You can write it as -1/x power 5. This is what? This is our integrating factor. ఇది మన ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఇది రాసినప్పుడు సొల్యూషన్ మరి ఈ ఫామ్లో ఉంటే సొల్యూషన్ ఏమన్నాను? y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. కానీ du/dxలో ఉంది కాబట్టి వాట్ ఈస్ ద సొల్యూషన్? u into integrating factor is equal to the given q of x into I of function x లో ఉంది కదా dx plus c. y ప్లస్లో u ఉందండి, ఇక్కడ y ఉంది కదా, ఇక్కడ u ఉంది. దట్ ఈస్ ద చేంజ్. ఇప్పుడు చూడండి అమ్మా, u into what is our integrating factor? -1/x power 5 is equal to integral of what is our q of x? -5x². if entity -1/x power 5.
ఇంటూ డిఎక్స్ ప్లస్ సి ఎక్స్ స్క్వేర్, ఇందులో ఒక ఎక్స్ స్క్వేర్ తీసేస్తాను. దెన్ వాట్ ఈస్ ద రిమైనింగ్? u ఇంటూ మైనస్ u బై ఎక్స్ పవర్ 5 is equal to, చూడండి అమ్మా, ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ ఏముంది నాకు, -5 టేక్ ఇట్ అవుట్, 1/x³ ఉంటుంది. దీనికి నేను ఇంటిగ్రేషన్ రాస్తాను. ఇంటిగ్రేషన్ ఎలా రాస్తాను? పైకి తీసుకొస్తాను. ఎక్స్ పవర్ -3 అవుతుంది, x⁻n+1/n+1 అంటే ఎక్స్ పవర్ -2/-2 అవునా, అంటే 1/x² అవుతుంది. 1/x², 2x² అవుతుంది. ఇక్కడ ఒక మైనస్ వస్తుంది, ఇక్కడ ఒక మైనస్, ప్లస్ అవుతుంది, 5/2x² ప్లస్ సి. దేని ఈక్వల్ టు u అంటే ఏంటి మనకి ఇక్కడ? వాట్ ఈజ్ అవర్ అజంప్షన్? u ఈజ్ 1/y⁵ minus 1/y⁵ and x⁵. This is our solution of the given Bernoulli's differential equation. చూసారా, కొంచెం నీట్గా సాల్వ్ చేయండి. 1 by 1 ఫస్ట్ you need to write this form. If any extra coefficient is there, multiply or divided something. ఇచ్చినటువంటి ప్రాబ్లం 1/x లో ఉంటే మల్టిప్లై చేయండి, xలో ఉంది డివైడ్ చేశాను, ఫామ్కి రాశాను. తర్వాత ఏం చేయాలి? ఈ y⁴x తో డివైడ్ చేయండి, విల్ గెట్ సంథింగ్. తర్వాత ఈజ్ ది అజంప్షన్, సబ్స్టిట్యూషన్ మెథడ్ తీసుకోండి. దెన్ పుట్ ఆల్ ద వాల్యూస్ ఇన్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇట్ ఈస్ కన్వర్టెడ్ టు అవర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, రైట్? తర్వాత లీనియర్కి సొల్యూషన్ ఐఎఫ్ చేయండి. తర్వాత ఏంటి? సొల్యూషన్లో సబ్స్టిట్యూట్ చేయండి, విల్ గెట్ ది సొల్యూషన్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ కావాలి, ఓకే? దయచేసి వీడియోని షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, గ్రూప్స్లో కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.